నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఏ హీరో. మీ హీరో అడితే ఎవరి పేరు చెప్పాలా? ఆమె కడుపులో 9 నెలలు మోసి నన్ను బయటకి తన రక్త మాంసాలతో బయటకి తీసుకువచ్చి తన రక్తాన్ని పాలుగా మార్చి నన్ను ప్రేమిస్తున్న మా అమ్మనే హీరో అని చెప్పాలి బాస్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే రాత్రి పగలు పనిచేస్తున్న పోలీసులు హీరోస్. పోలీసులు 15 నిమిషాలు పక్కకి తప్పిస్తే ఏదో చేస్తారు. ఒక లీడర్ ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు. అంటే 15 నిమిషాలు పోలీసులు లేకుండా అందరిని చంపేస్తాను కూడా లీడర్ చెప్పాడు, నాకు తెలియదు. కానీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? పోలీసులు అంత గొప్పవాళ్ళు కాబట్టి పోలీసులు హీరోలు బాస్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మనం హ్యాపీగా నిద్రపోవడానికి కారణమైన, సంతోషంగా నిద్రపోతున్నామంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్న నా సోల్జర్స్, నా హీరోస్, రియల్ హీరోస్. వాళ్ళు హీరోస్. నువ్వు చెప్పిన డాష్ గాల హీరోస్ కాదు. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ యువర్ హీరోస్. వాళ్ళకు భక్తులు కాకండి. అక్కడ మిలిటరీ ఉండాలన్నా, ఆర్మీ ఉండాలన్నా, పోలీస్ ఉండాలన్నా, డాక్టర్ ఉండాలన్నా, నువ్వు ఉండాలన్నా, నేను ఉండాలన్నా, రైతన్న ఉండాలి బాస్. రైతన్న బాస్ నిజమైన హీరో. రెస్పెక్ట్ దెమ్. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, మీ హీరోస్ ఎవరు? I would like to teach you an extraordinary technique. How to become a worthable person on this earth. ఎలా వర్త్ కావాలంటే, నీవు ఉన్నప్పుడే, చదువుకుంటున్నప్పుడే, ఈ వయసులోనే మీరు కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది బాస్. మీరందరు నన్ను అడగండి సార్, గట్టిగా గట్టిగా అడగండి సార్, నేను అనుకుంది సాధించాలంటే ఇలా ఏం చేయాలి సార్? మీరు చేతులు గట్టిగా అడగట్లేదు, నేను చెప్పను. గట్టిగా ఇలా గట్టిగా అడగండి. ఏం చేయాలి సార్? గట్టిగా గట్టిగా అడగండి, గట్టిగా అడగండి, గట్టిగా అడగండి. తెలుసు, భయపట్టి చుట్ల కర్నూలు నంబర్ 1 నాకు తెలుసు. నో ప్రాబ్లం నాన్న. ఏం చేయాలి అడిగారు కాబట్టి మీకు ఫార్ములా చెప్తాను, సూత్రం చెప్తాను, ఓకేనా? ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్ కూర్చోండి. చెయ్యి కాదు, ఎప్పుడు ఇదే. స్ట్రైట్ కూర్చోండి. సిట్ స్ట్రైట్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులో ఒకటి అనుకోండి, ఏం కావాలనుకుంటున్నారు లైఫ్లో? ఏదో ఒకటి కావాలనుకుంటున్నారా లేదా? చెప్పండి. ఎంతమంది సివిల్ సర్వెంట్స్ అనుకుంటున్నారు? ఎంతమంది బ్యాంక్ పిఓస్ అనుకుంటున్నారు? ఎంతమంది పోలీస్? అంటే అంత సౌండ్ చేయాలి పోలీస్ అంటే. తర్వాత చేసే టైమే ఉండదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు. ఓకే. తర్వాత డాక్టర్లు, యాక్టర్లు. మీ లైఫ్లో ఏదో ఒకటి కావాలని ఉందా లేదా? చెప్పండి గట్టిగా. నిన్న మార్నింగ్ నేను స్టార్ట్ చేశాను, ఆ డైలాగ్ మర్చిపోకండి. లక్ష్యం ఉంటే లక్ష్యం కోసం పనిచేస్తాం, లక్ష్యం లేకుంటే లక్ష్యం ఉన్నోడికి పనిచేస్తాం. గోల్ ఉంటే గోల్ కోసం పనిచేస్తాం, గోల్ లేకుంటే గోల్ ఉన్నోడికి పనిచేస్తాం. లక్ష్యం ఉంటే లీడర్, లక్ష్యం లేకుంటే. మీ గోల్ని ఇప్పుడు రాయించే టైం నాకు లేదు, మీరేం చేసే టైం నాకు లేదు. కాబట్టి మీ మనసులో ఉన్న గోల్ నిజం కావాలా కావద్దా? అయితే సంతోషపడదు ఎవరు? గట్టిగానన్నా. తర్వాత 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 నాకు తెలియదు మీరు ఎవరు, మీ సంతోషపడతారో, మీరు అనుకుంది సాధిస్తే నాకు తెలియదు. కానీ ఒక్కరు మాత్రం అందరికంటే ఎక్కువ సంతోషిస్తారు. మీరే కాదు, మీ అమ్మ, నాన్న, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, సన్నిధులు, మీ ఉపాధ్యాయులు, మీ గురువులు, అందరితో పాటు హ్యాపీ ఫీల్ అయ్యేది నా భరతమాత, మై కంట్రీ, మై ఇండియా. అలా కావాలంటే ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది నాన్న. దిస్ టెక్నిక్ మై స్టూడెంట్స్, మెనీ స్టూడెంట్స్, దే అడాప్టెడ్, దే యాక్సెప్టెడ్, దే చేంజ్ ద లైఫ్. I told you yesterday also, 24 my students now are sitting IAS, 18 are sitting IPS. Now ఇప్పుడు కూర్చున్నారు 200 మంది స్టూడెంట్ జడ్జిలు ఉన్నారు నాన్న. అక్కడ నంది కొట్టుకురు, కానీ ఇక్కడ కుప్పం ఏదో అన్ని ఊర్లో చాలా మంది మా ఊరు 200 మంది జడ్జిలు నాకు. ఎందుకు చెప్తుంది తెలుసా? వాళ్ళు నా మాట విన్నారంతే. వింటారా? ఇప్పుడు మీరు అనుకున్న గోల్ మీరు అనుకురా, నేను అనుకున్నానా? చెప్పండి నాన్న. మీరు అనుకుంది మీరు అనుకురా, నేను అనుకున్నానా? అనుకుంది ఎవరు? మీరు సరిగ్గా చెప్పట్లేదు. అనుకుంది ఎవరు? చేసేది ఎవరు? నాన్న మీరు సరిగ్గా చెప్పట్లేదు. మీరు బాహుబలి సినిమా చూడలేదు నాన్న. దాంట్లో నేను ఒక డైలాగ్ చెప్తాను, మీరు సగం చెప్తాను, పూర్తి చెప్పాలి. నాతో వచ్చేది ఎవరు? ఇప్పుడు సౌండ్ వచ్చిందే, ఇప్పుడు సౌండ్ వచ్చింది, ఆటోమేటిక్ వచ్చే సౌండ్. ఇప్పుడు చెప్పండి, అనుకుంది ఎవరు? ఆహా, ఏం చేసిన సినిమాలతో చెప్పానండి. చేసేది ఎవరు? చేయబోయేదెవరు? సాధించేదెవరు? శోధించేదెవరు? పరిశోధించేదెవరు? చంపేదెవరు? అనే సార్ నాకు తెలుసు. ఇప్పుడు మళ్ళా సైలెంట్గా వినండి. నీ గోల్ను పుట్టించే అధికారం నీకుంది, చంపే అధికారం నీకు లేదు బాస్. మళ్ళీ
చెప్తాను అర్థమయ్యేటట్టు. మీకు ఫ్యూచర్లో పెళ్ళైన పిల్లలు పుడతారా పుట్టరా? పుట్టే ఛాన్స్ ఉందా? అసలు పెళ్ళి అయితే కదా అంటారా? మీ పిల్లలు పుట్టిన పిల్లలు మీరు చంపుకుంటారా? చెప్పండి. చంపేసుకో, కానీ చట్టం ఊరుకోదు. నీ కుమారుని నీ కుమార్తెని చంపేయడానికి నీకు అధికారం లేదు. నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, చట్టం ఊరుకోదు. అది కుమార్తె అయినా కుమారుడు అయినా నీ గోల్ అయినా చంపే అధికారం నీకు లేదు నాన్న. ఎందుకంటే యువర్ గోల్ ఈజ్ ఆల్సో యువర్ చైల్డ్. ఎందుకో నీకు చెప్తాను. మై డియర్ రహమతుల్లా ఇప్పుడు వాళ్ళ నాన్న మీద బరువై కూర్చున్నాడు. 22 ఏళ్ళు, 24 ఏళ్ళు, 26 ఏళ్ళు అలాగే అంటున్నారు. నేనేమంటాను తెలుసా? ఒకవేళ రహమతుల్లా గారి నాన్నగారు వారికి ఎన్ని డబ్బులు ఈ అబ్బాయికి పంపించినా సరే, చదివించినా సరే, రహమతుల్లా గారి నాన్నగారు 90 ఏళ్ళ వయసులో రహమతుల్లా బాగా చూసుకుంటాడని ఏమన్నా నమ్మకం ఉందా? సౌండ్. అది రహమతుల్లా గారు, మీ సంగతి కూడా అంతే. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతమే చూసుకోవట్లేదు. మీరు 90 ఏళ్ళు మీ పిల్లలు చూసుకుంటారా? చూసుకోరు బాస్. అందుకోసమే చెప్తున్నాను, కన్న బిడ్డలు కూడా చూసుకోరు బాస్. కన్న పిల్లల్ని పెంచాలంటే 22 ఏళ్ళు 24 ఏళ్ళు పట్టాలి. కానీ మీ మనసులో ఉన్న లక్ష్యము, మీ మనసులో ఉన్న గోల్ ఏదైతే ఉందో దానికోసం 3 ఏళ్ళు కష్టపడండి రా. ఈ కొడుకు, ఈ కుమారుడు, ఈ కుమార్తె జీవితాంతం చూసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. మీ మనసులో పుట్టిన మానస పుత్రిక, దాన్ని పెంచండి, కష్టపడండి. పిల్లల్ని పెంచడం ఈజీ కాదు. కావాలంటే ఇక్కడ ఉన్న అమ్మల్ని అడగండి, చాలా కష్టం. వాళ్ళని పెంచడం ఎంత కష్టమో నీ గోల్ని పెంచడం కూడా అంతే కష్టం. కష్టపడేది టెంపరరీ పెయిన్, పర్మనెంట్ గెయిన్. మర్చిపోద్దు. టెంపరరీ పెయిన్, పర్మనెంట్ గెయిన్. టెంపరరీ పెయిన్ అంటే విద్యార్థి దశలోనే నువ్వు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అదేంటో మీకు అర్థమయ్యేటట్టు ఫాస్ట్ చెప్తాను. ఓకేనా? స్ట్రేట్ కూర్చోండి. నా క్లాస్లో స్ట్రేట్ కూర్చోవాలి. రైట్. గాలి పీల్చుకోండి, వదలండి. ఏంటి సౌండ్ ఎందుకు వస్తుంది? గాలి పీల్చుకోండి, వదలండి. సౌండ్ ఎందురా బాబు? గాలి పీల్చుకోండి, సౌండ్ రాదు. కర్నూలు సౌండ్ వస్తుందా? గాలి పీల్చుకోండి, వదలండి. పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు? వదులుతున్నప్పుడు? నిజం చెప్తున్నా, మీరు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా ఎప్పుడో నేర్చుకున్నాం. ఇంత బాగా గుర్తుందంటే మీ మెమరీ శక్తి అపారం నాన్న, అద్భుతం నాన్న. ఇంకా ఇంత గుర్తుండడానికి కారణం ఏంటంటే మీకు సైన్స్ టీచర్ అద్భుతంగా చెప్పారు కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పండి, సైన్స్ టీచర్కి. ఆక్సిజన్ మంచిదా, కార్బన్ డైఆక్సైడ్ మంచిదా? గట్టిగా. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు మీ అందరికీ మనసులో అనుకున్నది నిజం కావాలంటే ఏంటో మీకు చిన్నగా నేర్పిస్తాను. నేను చెప్పింది టెక్నిక్ 3 నిమిషాలు పార్టిసిపేట్ చేయండి. హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? డన్. ఆర్ యు రెడీ? వెళ్ళిపోయావా? వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారా? వాళ్ళ అమ్మ నాన్న కంట్రోల్ చేయాలి, నువ్వు నేనేం కంట్రోల్ చేస్తాను వాళ్ళని. ఓకే, రెడీయా? నాన్న నేను చెప్పిన ఎక్సర్సైజ్ 3 నిమిషాలు చేయండి. లైఫ్ లో నో ప్రాబ్లమ్స్, నో టెన్షన్స్, ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, బ్యూటిఫుల్ గా ఉంటారు. అమ్మ నాన్న ప్రాబ్లం లేదు, ఊరి ప్రాబ్లం లేదు, ఎలక్షన్ ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు, పెళ్లి ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. అనుకుందంతా అయిపోతుంది. రెడీనా? స్ట్రేట్ కూర్చోండి, నేను చెప్పించేయండి. 1 2 3. ఆక్సిజన్ పీల్చుకోండి. మంచి గాలి కాబట్టి పీల్చుకుంటూ ఉండండి. మంచి గాలి 3 నిమిషాలు పీల్చుకోండి. తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. 3 నిమిషాలు పీల్చుకోండి. 3 నిమిషాలు పీల్చుకోండి, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. రేపు మొత్తం కర్నూలు మొత్తం మాస్ హాలిడే ఇచ్చేస్తారు. కమాన్, పీల్చుకోండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇదే మీరు నేర్చుకోవాల్సిన పవర్ఫుల్ టెక్నిక్. మంచి గాలి రావాలంటే చెడు గాలి వెళ్ళాలి, మంచి గాలి రావాలంటే చెడు గాలి వెళ్ళాలి, రావాలంటే వెళ్ళాలి. మంచి విషయాలు రావాలంటే చెడు విషయాలు వెళ్ళాలి, మంచి బుద్ధులు రావాలంటే చెడు బుద్ధులు వెళ్ళాలి, మంచి అలవాట్లు రావాలంటే చెడు అలవాట్లు వెళ్ళాలి. చెడు అలవాట్లు వెళ్ళంది మంచి వాడివి కాలేవో. దిస్ ఇస్ an extraordinary principle. రెడీయా? ఏం సార్, మా ఏరియాకి వచ్చి, మా రాయలసీమకి వచ్చి, మా కర్నూలుకి వచ్చి, మా వేజిఆర్ ఫంక్షన్కి వచ్చి, మా కాలేజీకి వచ్చి మమ్మల్ని మంచోళ్ళు కాదంటావా సార్? నాకు తెలిసి మీరు అనలే కాబట్టి నేను అనేసాను. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఎందుకన్నానంటే ఇక్కడ ఉన్న 98% చెడు హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి.
నంబర్ 1 బ్యాడ్ హ్యాబిట్ ఉందో లేదో చెప్పండి. గుర్తున్నప్పుడు గుర్తుంటుంది, ఎగ్జామ్లో మాత్రం గుర్తురాదు. ఎంతమందికి ఉందో చేయబట్టండి. ఓకే. ఇక రెండో అలవాటు, రెండో చెప్తున్నా వినండి, వింటూ ఉండండి. అమ్మాయిలకు బాగా జుట్టు రాలిపోతుంది. చెప్పండి, ఒప్పుకోవాలి, లేకుంటే మొత్తం రాలిపోతుంది జాగ్రత్త, గుండె అయిపోతుంది జాగ్రత్త. ఉన్నదోటి చెప్పండి. అదేంటో నైట్ టైంలో నిద్రపోయినప్పుడు ఉలిక్కి పడతా ఉంటారు అప్పుడప్పుడు. వెరీ గుడ్. రాత్రిపూట నిద్ర రాదు, మార్నింగ్ మెలకువ రాదు. కరెక్టే కదా? కరెక్టేనా కదా? అదేంటో నిద్ర అంటే ఎంత ఇష్టం అంటే సండే నాడు 10-10:30 ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తూ ఉంటారు. ఇవన్నీ చెడలవాట్లే కదా నాన్న. వినండి, దురలవాట్లు ఉన్నంత వరకు నువ్వు గొప్ప కాలేవో. కైండ్లీ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. అవేంటో మీకు సెగ్రిగేషన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నంబర్ 1, యూ నీడ్ టు కంట్రోల్ స్లీప్. Not oversleep, not less sleep. 7 to 8 hours sleep is properly to all my dear youth. 7 to 8 hours you need to sleep. సోంబేరి అలా ఎంత ఇష్టమో డల్గా ఉండడం. స్నానం చేయరు చాలా మంది. తుంగభద్ర పక్కకే ఉంది. మీ గురించి కాదు, మీ రానుల గురించి చెప్తున్నాను. హ్యాపీగా స్నానం చేయొచ్చు కదా, చేయరు. 2 సార్లు స్నానం చేసేవాడే మనిషి అంటారు నాకు తెలిసినంత వరకు. 2 సార్లు బ్రష్ చేసుకునే మనిషి అంటారు. మీరు కాదు, వీళ్ళ గురించి అంటారు. మీరు చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు. ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అంటే జీన్స్ వేసుకుంటారు, అది తీస్తే లోపల చీమలు పురుగులు తిరుగుతూ ఉంటాయి. 2 నెలలు 3 నెలలు ఉతుకరు, లోపల ఏమేమవుతా ఉంటుంది. రైమతుల్లా నిన్నేమనట్లే నేను. ఎందుకు బ్యాడ్ హ్యాబిట్స్? అమ్మను రెస్పెక్ట్ చేయరు, నాన్నకు రెస్పెక్ట్ ఇవ్వరు, పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు. అసలు భగవంతుని పూజ, భగవంతుని నమస్కారం పెట్టడమే తెలియదు, సంస్కారమే తెలియదు. ఉపాధ్యాయులను, టీచర్లను నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు. లావు టీచర్, సన్న టీచర్, బక్క టీచర్, లావు టీచర్, పెద్ద ముక్కు టీచర్. ఎవరైనా గురువులను ఒక్క మాట అంటే ఇదే జన్మలో పురుగులు వడిచేస్తారు, తర్వాత కూడా కాదు. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు ఏం చెప్పాడంటే, నేను ప్రత్యక్షమైతే గురువు ప్రత్యక్షమైతే గురువుకు నమస్కారం పెట్టి నాకు నమస్కారం పెట్టాలని భగవంతుడు ఏం చెప్పిన తర్వాత టీచర్లను కూడా డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనం చూసే సినిమాల పిచ్చి. ఇంతకుముందు ఒక సినిమా హీరో పేరు చెప్పగానే అలారి చేశారు, నాకు ఆనందం అనిపించింది. చెప్పండి, కర్నూలు యూత్ను ప్రభావితం చేస్తున్న అద్భుతమైన తెలుగు హీరో పేరేం పేరు? స్లోగా చెప్తే ఈరోజు సాయంత్రం మీ హీరోకి జ్వరం వస్తుంది. గట్టి చెప్పండి. గట్టిగా చెప్తే మీ హీరో చాలా పాపులర్గా ఉంటాడు, స్ట్రాంగ్ ఉంటాడు, లేకుంటే ఏదో అవుతుంది. గట్టి చెప్పండి. అవునమ్మా, చాలా బాగా చెప్పారు హీరో. ఏనన్నా మీ హీరో ఎవరైతే ఉన్నారో జుట్టు ఒరిజినలా, ఓన్లీ డైలాగ్స్ ఒరిజినలా? ఆయన వేసుకున్న బట్టలు అతనియా, కాస్ట్యూమ్స్ అతనియా, పాటలు అతనియా, డాన్స్ అతందా, ఫైటింగ్ అతందా? ఈ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీదకి దుంకింది నిజమా యానిమేషనా? ఇలా తవ్వి ఎత్తిన శివలింగం ఒరిజినల్ అట్టముక్కనా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఏ హీరో. మీ హీరో అడితే ఎవరి పేరు చెప్పాలా? ఆమె కడుపులో 9 నెలలు మోసి నన్ను బయటకి తన రక్త మాంసాలతో బయటకి తీసుకువచ్చి తన రక్తాన్ని పాలుగా మార్చి నన్ను ప్రేమిస్తున్న మా అమ్మనే హీరో అని చెప్పాలి బాస్. హీరో అంటే ఏం చెప్పాలి? తన రక్తాన్ని చెమటగా మారుస్తూ నన్ను చదివిస్తూ నా గురించి ప్రతిక్షణం కష్టపడుతున్న మా నాన్న హీరో అని చెప్పాలి. హీరో అంటే ఎవరు చెప్పాలి తెలుసా? అమ్మ లేకున్నా బతకవచ్చు, నాన్న లేకున్నా బతకవచ్చు, అమ్మ నాన్న లేకున్నా బతకవచ్చు. గురుదేవుడు లేకుంటే, ఆచార్య దేవుడు లేకుంటే, టీచర్ లేకుంటే, లెక్చర్ లేకుంటే బతుకు తెరువు లేదు నాన్న. నో లైఫ్. వాళ్ళ హీరోస్ మీకు ఇక్కడికి వచ్చిన అన్ని కూడా ప్రైవేట్ కాలేజీలు అంటే చాలని సాలరీస్ తో పనిచేస్తుంటారు బాస్. మీ హీరోస్ దేర్ సాలరీస్ ఆర్ పీనట్స్, బట్ దే లవ్ టీచింగ్ అంటే వాళ్ళకి ప్రాణం, వాళ్ళకి ఇష్టం. మిమ్మల్ని మార్చడం అంటే ఇష్టం వాళ్ళ హీరోస్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే రాత్రి పగలు పనిచేస్తున్న పోలీసుల హీరోస్. పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పిస్తే ఏదో చేస్తారు. ఒక లీడర్ ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు. అంటే 15 నిమిషాలు పోలీసులు లేకుండా అందరిని చంపేస్తాను కూడా లీడర్ చెప్పాడు, నాకు తెలియదు. కానీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? పోలీసులు అంత గొప్ప వాళ్ళు కాబట్టి పోలీసులు హీరోలు బాస్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మనం హ్యాపీగా నిద్రపోవడానికి కారణమైన, సంతోషంగా నిద్రపోతున్నామంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్న నా సోల్జర్స్, నా హీరోస్, రియల్ హీరోస్.
వాళ్ళు హీరోస్. నువ్వు చెప్పిన ఆ డాష్ గాలు హీరోస్ కాదు. వాడికి ఒక డైరెక్టర్ ఉంటాడు, నిర్మాత ఉంటాడు, వాడు ఉంటాడు, స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు, అన్ని ఉంటాడు. ఇలా ఇలా అని అనుకుంటారు. కావాలంటే నా క్లిప్పింగ్ చూడండి, 4 సినిమాలు యాక్ట్ చేశాను నేను. 3 నిమిషాలు 4 నిమిషాలు, దానికి 1 డే పట్టింది. ఇలా అనడానికి 10 షార్ట్స్, ఇలా అనడానికి 20 షార్ట్స్, ఇలా ఇలా అంటే ఓ షార్ట్, ఇలా ఇలా అంటే ఓ షార్ట్. అది అన్ని కలిపితో డాన్స్. అబ్బా ఏం డాన్స్ చేసిండ్రు, ఏం చేయలేదు, 5 రోజుల షార్ట్ అది. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ యువర్ హీరోస్. వాళ్ళకు భక్తులు కాకండి. అక్కడ మిలిటరీ ఉండాలన్నా, ఆర్మీ ఉండాలన్నా, పోలీస్ ఉండాలన్నా, డాక్టర్ ఉండాలన్నా, నువ్వు ఉండాలన్నా, నేనుండాలన్నా, రైతన్న ఉండాలి బాస్. రైతన్న బాస్ నిజమైన హీరో. రెస్పెక్ట్ దెమ్. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, మీ హీరోస్ ఎవరు? చాలా ఈ చేంజ్ చాలు నా 2 రోజుల ప్రయత్నం. మళ్ళీ ఆ పేర్లు చెప్పకండి, దరిద్రం పేర్లు. ఎందుకంటే వాడు స్కాలర్షిప్ పంపిస్తుండా? నీ నుంచి వాడు బతుకుతున్నాడు, వాడి నుంచి నువ్వు బతుకుతున్నావు. చూడు ఒకసారి. వాడి ఇంట్లో మొత్తం ఫోటోలు అవే ఉంటాయి, జేబుల మొత్తం ఫోటోలు అవే ఉంటాయి, పాకెట్ల ఫోటోలు అవే ఉంటాయి. అమ్మ నాన్న ఫోటో ఉండదు. ఆలోచించండి ఎక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్ మై డియర్ యూత్, సినిమాల పిచ్చి తగ్గించుకోండి. కానీ సినిమాలన్నీ చూడాలి. ఏ సినిమాలు మిస్ కావద్దంటే నో బ్యాక్లాగ్స్ ప్లీజ్. యూ మస్ట్ వాచ్ ఆల్ మూవీస్. అంటే సినిమా ఇండస్ట్రీ బతకాలి, కానీ సినిమాలకు పిచ్చోలు కావద్దు, సినిమా హీరోలకు పిచ్చోలు కావద్దు. ఇక రెండోది, మిమ్మల్ని బాగా పాడు చేస్తుంది రేడియేషన్ ఎఫెక్ట్ అన్న మొబైల్ ఫోన్. ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందో, అక్కడ పెట్టుకుందో రహమతుల్లా మనకు చూపించాడు ఇప్పుడే. ఎందుకు కాలేజీలో మొబైల్ ఫోన్ అవసరం ఏమొచ్చింది? వాడు వింటుకుంటాడు క్లాస్. సీసీ కెమెరాలో చూశాను, నాకేం తెలుసు మీ క్లాసులో. వై యు వాంట్ టు అడిక్ట్? ఎక్స్రే ఫిలిం తీసినప్పుడు లోపల ఎముకలు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది రేడియేషన్ తోని. అటువంటి రేడియేషన్ ఇక్కడ పెట్టుకుంటే ఏమైతుంది, ఇక్కడ పెట్టుకుంటే ఏమైతుంది మీరు ఆలోచించండి అన్న. మొబైల్ ఫోన్ మనం వాడాలి, మనను మొబైల్ ఫోన్ వాడకూడదు. దిస్ ఆర్ ఆల్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్. నౌ మీ లైఫ్ లో ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మీరు అనుకుంది సాధించాలంటే, నేను లాస్ట్ టెక్నిక్ 100% చెప్పండి అన్న, గట్టిగా చెప్పండి. బీయింగ్ 100% చెప్పండి గట్టిగా. సౌండ్ రాదా? ఎంతమంది చేతుల్లో బుక్కులు పెన్నులు ఉన్నాయో చేలబట్టండి. బుక్కు పెన్ను ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి. నేనేం రాయించాను కానీ చూపించండి. బుక్కు పెన్ను ఉన్న వాళ్ళు, బుక్కు పెన్ను లేకుంటే పక్క వాళ్ళు లాక్కోండి, లేకుంటే పేపర్ లాక్కోండి. ఓకే, నౌ వాట్ ఐ టాట్ యూ, బీయింగ్ 100%. అంటే ఏ పని చేస్తే అదే పనిలో జీవించాలి. అప్పుడేమైతుంది? ఇదే బ్రెయిన్ ప్రోగ్రామింగ్. మార్నింగ్ శ్రీధర్ గారు చెప్పింది. నేను మీకు అర్థమైతే చాలా సింపుల్ చెప్తాను. రెడీయా? మీరందరూ సక్సెస్ కావాలంటే ఏం చేయాలని అడిగారు, దానికి చెప్తున్నానన్నా వినండి. ఏ పని చేస్తే ఆ పనిలో జీవించాలి. బుక్ ఓపెన్ చేయండి తొందరగా. నేను చెప్పగానే బాబు బుక్ లేని వాళ్ళందరూ కూడా దీన్ని బుక్గా మార్చుకోండి, ఇది పెన్ అనుకోండి, నేను చెప్పింది రాయండి. మీ చేతి రాత మీరే మార్చుకోవచ్చు, భగవంతుడు ఏం రాయాలి మీరు రాసుకోవచ్చు. రెడీయా? చలో బాస్, నేను చెప్పగానే రాయాలి. ఏం రాయద్దు, జీరోలు రాయండి. ఏం రాయండి? 000 రాస్తూ ఉండాలి. స్టార్ట్ చేయమనగానే స్టార్ట్ చేయాలి, స్టాప్ అనగానే ఆపాలి. ఓకేనా? గట్టిగా చెప్పండి రా బాబు. చలో బాస్, స్టార్ట్ చేయండి. జీరోలు రాయడం మొదలు పెట్టండి. లెక్క పెట్టుకొని రాయండి. లెక్క పెడుతూ రాయండి. కమాన్ స్టార్ట్. లెక్క పెట్టుకొని రాయండి. లెక్క పెడుతూ రాయండి. లెక్క పెడుతూ రాయండి.